ఒకరోజు వాల్మీకి మహర్షి స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆశ్రమంకి తిరిగి వచ్చిన తర్వాత మనసులో ఒక సందేహం మెదిలింది. ఈ భూమండలం మొత్తంలో షోడశ సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన ఎక్కడ, ఏ కాలంలో ఉండేవాడు? ఆయన చరిత్ర నాకు ఎవరు చెప్తారు అని అనుకుంటూ ఉండగానే ఆయన ఆశ్రమంకి ఒక ముని శ్రేష్ఠుడు వస్తారు. వారే బ్రహ్మర్షి నారద మహాముని. నారాయణ నారాయణ. ఓ మునిశ్రేష్ఠ, మీ రాక నాకు మిక్కిలి సంతోషం కలిగించింది. రండి, మా ఆతిథ్యం స్వీకరించండి. వాల్మీకి మహర్షి నారద మహామునికి నమస్కరించి ఆశ్రమంలోనికి ఆహ్వానించి మంచి ఎత్తైన ఆసనం మీద కూర్చోపెట్టి ఆయనకి పాద్యం అంటే పాదాలు కడిగి, అర్ఘ్యం అంటే చేతులు కడిగి, ఆచమనీయం అంటే తాగడానికి నీరు సమర్పిస్తారు. ఓ మునివర్య, మీ రాకకు కారణం ఏమిటి? ఏ లోక కళ్యాణార్థము లేనిదే మీరు విచ్చేయరు. ఆ కారణము తెలుపగలరు? ఓ మహర్షి వాల్మీకి, నేను కేవలం ఇప్పుడు వచ్చినది నీ మదిలో మెలుగుతున్న సందేహాల్ని నివృత్తి చేయడానికి మాత్రమే. నీ మదిలో ఏ రకమైన సందేహము ఉన్నా సరే నన్ను అడుగు, నేను సమాధానం ఇచ్చను. ఓ మునివర్య, మీ యందు నిశ్చలమైన భక్తిభావంతో ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వమని అడుగుచున్నాను. ఈ భూమండలం మీద షోడశ సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన ఏ కాలంలో ఉండేవాడు? ఆయన జీవిత చరిత్ర తెలుపమని మిమ్మల్ని భక్తిభావంతో కోరుచున్నాను. వాల్మీకి మహర్షి అడిగిన ఈ సందేహంకి బ్రహ్మర్షి నారదుడు ఇచ్చిన సమాధానం మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. అలాగే మనం ప్రతి వీడియోలో ఒక ప్రశ్న అడుగుతాం. దానికి సమాధానం మీకు గనక తెలిసినట్లయితే కామెంట్స్లో సమాధానాన్ని తెలపగలరు. తెలియని వాళ్ళు వచ్చే వీడియో కోసం వేచి ఉండండి. ఇవాల్టి ప్రశ్న: షోడశ సద్గుణములు అంటే ఏంటి? అవి ఎన్ని?